ఎందుకు దేవుడి గురించి ప్రజలకు చెప్పాలి? అసలు ప్రజలు ఎందుకు దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడి మాటలు వినాలి? ఎవరు దేవుడు? ఎందుకు దేవుడయ్యాడు? ఏం చేస్తున్నాడు అని ఆయన్ను మనుషులు నమ్మాలి. దేవుడిని ఎందుకు నమ్మాలి? దేవుడు మనుషులకు ఏం చేశాడని ఆయన దేవుడయ్యాడు? ఇవన్నీ మనిషి ప్రశ్నించుకోవాలి. అన్ని విషయాలలోనూ ప్రశ్న వేసుకున్న మనిషి దేవుడి విషయంలో ప్రశ్న వేసుకోలేదు. దేవుడెవరు? ఎవరిని దేవుడిగా నమ్మాలి? ఎవరిని దేవుడు అనాలి? ఎందుకు దేవుడు అనాలి అన్నది ఆలోచించలేదు. ప్రేమైన దేవుని పిల్లడారా, ఈరోజు సుమారు భూమి మీద 800 కోట్ల మంది, 250కి పైగా దేశాలు, ఆయా దేశాలు, ఆయా భాషలు. ఈరోజు ప్రపంచం అంతా వినబడుతున్న ఒకే ఒక్క పేరు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి పేరు. మీరు ఏ దేశానికి వెళ్ళినా ఆయన నామ స్మరణ మీకు కనిపిస్తుంది. ఆరిన నేల మీద ఉన్న ప్రతి దేశంలోనూ ఆయన పరిచయం అయిపోయాడు. ఎందుకు యేసుక్రీస్తుల వారు ప్రపంచవ్యాప్తమయ్యారు? ఎవరు యేసుక్రీస్తుల వారు? ఆయన వెనకున్నది ఎవరు? ఇది మనం కొద్దిసేపు జాగ్రత్తగా ఆలోచించాలి. మరొక విషయం మీకు తెలియదు కాదు, కొన్ని రోజుల్లో వస్తుంది డిసెంబర్ మాసం. ఆ డిసెంబర్ మాసంలో డిసెంబర్ 25 యేసుక్రీస్తుల వారి జన్మదినంగా జరుపుకుంటారు ప్రపంచ మానవాళి. మీకు తెలియదు. నిజంగానండి, ఎవరి జన్మదినమైనా, ఎవరి బర్త్డే అయినా ఒక దేశం జరుపుకుంటుంది, లేదా కొన్ని రాష్ట్రాలు జరుపుకుంటాయి. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో జరిగే ఏకైక జన్మదిన వేడుకలు ఎవరివి అంటే యేసుక్రీస్తుల వారివి. మీరు చూడండి, చరిత్రలో ఎవరికి ప్రతి దేశంలోనూ జన్మదిన వేడుకలు జరగవు, ఒక్క యేసుక్రీస్తుల వారికి జరుగుతాయి. అలాగే ఎవరి పుట్టినరోజైనా ఒకరోజు జరుగుతుంది, కానీ యేసుక్రీస్తుల వారి పుట్టినరోజు సందర్భం, యేసుక్రీస్తుల వారి జన్మదిన వేడుకలు ఎంతకాలం జరుగుతాయి మీకు తెలియదు కాదు. ఎంతకాలం జరుగుతాయి? సుమారు నెల పాటు ప్రపంచ దేశాలు అన్నీ కూడా యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద పుట్టారు అని జన్మదినాన్ని జరిపిస్తారు. ఎందుకు యేసుక్రీస్తుల వారు ప్రపంచవ్యాప్తమయ్యాడు? ఎందుకు ఆయన నామం ఈరోజు ఆరిన నేల మీద లిపి కలిగిన భాష మాట్లాడుతున్న ప్రతి భాషలోనికి ఆయన మాటలైన బైబిల్ వెళ్ళిపోవటం ఏంటి? ఆలోచిద్దాం కొద్దిసేపు. ఎవరు యేసు ప్రభు? మేము సభ పెట్టే ప్రతిసారి ఒక టైటిల్ వేస్తారండి, క్రీస్తు విజ్ఞాన మహాసభ. క్రీస్తు విజ్ఞానాన్ని పంచటానికి వచ్చాము. ఏంటండి ఆయన విజ్ఞానం? ఆయన మాటల్లో ఉన్న అంత పెద్ద జ్ఞానం ఏంటి అని మీరు ఆలోచిస్తే ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్తానండి. దేవుడు ఎవరో ఈ లోకానికి చెప్పడానికి వచ్చాడు. యేసుక్రీస్తుల 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టి ఆయన మాటలు చదవకండి. ఈరోజు చాలామంది ఆయన ఒక మతం పెట్టాడు అనుకున్నారు, కానీ ఆయన అంటాడు బైబిల్లో, ఆయన నోరు తెరిస్తే పరలోకంలో మనకి తండ్రి ఉన్నాడు, ఒకే తండ్రి పిల్లలు మనమంతా, ఒకే దేవుడు, ఒకే తండ్రి విశ్వాన్ని కడితే విశ్వంలో ఉన్న నరులందరినీ చేస్తే మనం మాత్రం ఒకే దేవుడి పిల్లలమైన మనమంతా కూడా కులాలుగా, వర్గాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషను బట్టి వేరైపోయి, ప్రాంతాన్ని బట్టి వేరైపోయి, కులాన్ని బట్టి వేరైపోయి మనమంతా కూడా వేరయ్యాము. ఒకే తండ్రి సంతానం మనమందరం అని చెప్తాడు. అది చెప్పడానికి వచ్చాడు ఈ లోకానికి. అదే చెప్పాడు. బ్రతుకున్నంత కాలం ఏం చెప్పాడు అంటే, మీరు సాక్షాత్తు పరలోకంలో ఉన్న దైవానికి బిడ్డలు మీరంతా, దైవ సంబంధులు మీరంతా, దైవ పుత్రులు మీరంతా, దేవుని సంతానం మీరంతా. అలాంటి దైవ సంతానమైన మీరంతా కూడా ఇలాగా పాపాలు చేయటం, నరుక్కోవటం, చంపుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇదంతా కూడా మీకు తెలియక చేస్తున్నారు ఇంతకాలం. మీకు జన్మనిచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అని, ఆయన మిమ్మల్ని కన్నాడు అని,
ఆయన భూమి మీద మీకు జన్మను ప్రసాదించాడు అని, ఆయన పరిశుద్ధుడని, ఆయన పవిత్రుడని, ఆయన పిల్లలు మీరని, ఆయనకు తగ్గట్టుగా మీరు బ్రతకాలి తప్ప ఇదిగోండి ఇలాంటి నేరాలలో పాపాలలో మీరు ఉండకూడదు అని ఈ లోకంలో ఉన్న మానవ జాతినంతా కూడా పాపంలో నుంచి మేల్కొల్పడానికి వచ్చాడు. ఇది అర్థం కాకుండా ఆయన మీద వేసిన నిందలు అభాండాలు అన్నీ ఇన్ని కాదు. దేవుని పిల్లలారా, బైబిల్లోనికి ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు మనం దేవుడి గురించి ఏది చదువుకోవాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా, ఆయన జ్ఞానం ఏది చెప్పాలన్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం అంటే బైబిల్లోనికి వెళ్ళాలి. ఈ బైబిల్ గురించి ఒక అపోహ ఉంది. ఇది చెప్పిన ముందు బైబిల్లోకి వెళ్ళాలి. బైబిల్ గురించి నాకు అపోహ ఏంటంటే యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టారండి. ఆయన లేటెస్ట్గా నిన్నగాక మొన్న పుట్టాడు. ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ఒక పుస్తకంగా రాశారు. అదొక నూతన గ్రంథం, ఒక మత పుస్తకం. యేసుక్రీస్తుల వారు మాటలు అందులో ఉన్నాయి. యేసుక్రీస్తుల వారు పుట్టిన తర్వాత రాయబడిన పుస్తకం. ఆయన ఒక మతాన్ని పెట్టి ఒక మత పుస్తకాన్ని రాశాడు అని బైబిల్కు మత గ్రంథం అన్న ముద్ర వేసేశారు. నిజానికి చాలామందికి తెలియకండి, చరిత్ర తెలియక, బైబిల్ చరిత్ర తెలియక ఇలాగా ఏదో మరి తెలియక మాట్లాడుతూ ఉంటారు. బైబిలు జాగ్రత్తగా వినండి. బైబిలు యేసుక్రీస్తుల వారు పుట్టక మునుపే ఉంది. బైబిల్లో 2 నిబంధనలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. పాత నిబంధన ఎప్పటికుంది చెప్పండి? యేసుక్రీస్తుల వారు పుట్టక మునుపే ఉంది. యేసుక్రీస్తుల వారు పుట్టిన తర్వాత ఆయన రాయబడిన మాటలు మత్తయి సువార్త కానించి ప్రకటన గ్రంథం వరకు. అంటే యేసుక్రీస్తుల వారు పుట్టక మునిపే బైబిల్ ఉందా? ఉంది. 1600 సంవత్సరాలు రాయబడిన ఏకైక గ్రంథం ప్రపంచ చరిత్రలో బైబిల్ అండి. ఆ పాత నిబంధన రాయడానికి పట్టిన కాలం 1500 సంవత్సరాలు అయితే కొత్త నిబంధన రాయడానికి పట్టిన కాలం 100 సంవత్సరాలు. ఇకపోతే ఇప్పుడు ఆ బైబిల్లోనికి వెళితే మానవుల పుట్టుక, ఈ సృష్టి పుట్టుక, అసలు దేవుడు ఎవరు, దేవుడు అని ఆయన్ని మాత్రమే మనం ఎందుకు పూజించాలి, ఎందుకు సేవించాలి అన్న సంగతులు ఎంత స్పష్టంగా మానవులకు అర్థమయ్యేటట్టుగా దేవుడు రాయించాడో ఈ రాత్రి మీరు చూసి ఆశ్చర్యపోతారు. అసలు దేవుడు ఎవరు, దేవుడు అని ఎవరిని అనాలి అంటే ఒక మాట బైబిల్లో దేవుడు చెప్తాడు. ఇప్పుడు అతి పురాతన గ్రంథాన్ని మీరు ఓపెన్ చేసి చదువుతున్నారు. ఇప్పుడు క్రీస్తుకు పూర్వమే, క్రీస్తు యేసుక్రీస్తుల వారు పుట్టక మునుపే ఉన్న మాటలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆయనకు ముందు చాలామంది ప్రవక్తలు వచ్చారు, నీతిమంతులు వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా మాటలు బైబిల్లో రాయించారు. అందులో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 12వ వచనం. దయచేసి అందరూ బైబిల్ తెరచి చూడండి, చదువుకోండి, రాసుకోండి. విజ్ఞానపు మాటలు, మానవ మేధస్సుకు అంతు చిక్కని మాటలు, మనుషుల మాటలలో, ప్రపంచ మేధావులలో అంతు చిక్కని సంగతులు బైబిల్లో ఉంటాయి కనుక నిర్లక్ష్యం చేయక, అశ్రద్ధగా ఉండక రాసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నారు. భూమిని కలగజేసిన వాడును నేనే. ఆ మాట చూడండి, అలాగే చదవండి. భూమిని కలగజేసిన వాడను నేనే, నేనే, నేనే. ఎందుకన్నా తెలుసా ఎన్నిసార్లు ఈ మాట నేనే అనాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. ఏమండి, ఇది మీకు అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రైట్ సైడ్లో నాకు ఒక ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు నాదే, ఈ ఇల్లు నేనే కట్టాను. మీలో ఎవరైనా చేయలేపండి? లేపుతారా? లేపరు. ఎందుకు లేపరు చెప్పాలి నాకు. కట్టలేదు కాబట్టి లేపలేరు. నేనే కట్టాను అని అనలేరు. అంటారా? అనలేరు. పోనీ ఈ ఇంటిని అంటారా? అనలేరు. కానీ ఏ ఇంటిని అంటారు? మీ ఇంటిని అంటారు. నేనే కట్టానండి, నా ఇల్లు అండి ఇది. వెరీ గుడ్. అసలు చరిత్రలో, ఇప్పటికండి చరిత్రలో ఈ భూమండలం గురించి, ఈ భూమిని నేనే చేశాను అని మీతో ఎవరైనా చెప్పారా? మా తాతయ్య అండి, మా ముత్తాతయ్య మేము కొనుక్కున్న 7 ఎకరాలు మా ముత్తాత చేసి చచ్చిపోయాడు అంటండి అని మీకు ఎవరైనా చెప్పారా? చెప్పలేదండి. మీ తాత ముత్తాతలకు భూమి ఎవరి దగ్గర నుంచో కొనుక్కున్నారు తప్ప తాత ముత్తాతలు ఎవ్వరు కూడా ఈ భూమిని చెయ్యలేదండి. చేతి మార్పిడి జరిగింది ఒకరి నుంచి ఒకరికి, అంతే తప్ప చేసిన వారు ఎవరు లేరు. మీరు కొనుక్కున్నారు, పిత్రార్జితంగా మీకు వచ్చిందేమో తప్ప ఈ భూమిని నేను చేశానని
ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో ఏ వ్యక్తి అయినా మీతో చెప్పాడా భూమిని నేను చేశాను అని చెప్పారా? నో. బైబిల్ ఎంత బాగా రాశాడంటే దేవుడు, బైబిల్ను రాయించిన విధానం కూడా ఎంత బాగుంటుందంటే చదివితేనంటే నిజంగా ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుందండి. అర్థమైతే దేవుడు ఇప్పుడు అక్కడ చదువుకున్న మాటలో భూమిని కలగజేసిన వాడను నేనే, ఇదిగో ఈ భూమి నాదే, నేనే చేశాను. ఎందుకు చేశాను, ఎవరి కోసం చేశానంటే మీరుండడానికి చేశాను, మీరు నా పిల్లలు కనుక చేశాను. భూమిని చేసే విషయంలో ఎంత శ్రద్ధ నేను తీసుకున్నాను అంటే భూమినేమో ఒక వంతు పెట్టి ఈ భూమి మీద గుంతలు తవ్వి అందులో సముద్రాలను వేసి 3 వంతుల నీరు, 1 వంతు భూమి. చల్లగా ఉండాలి కదా మీకు. సెలయేర్లు పెట్టాను, కొండలు పెట్టాను, జంతువులను పెట్టాను, పక్షులను పెట్టాను, చెట్లను పెట్టాను, ఎన్నో రకాల జీవరాశులను పెట్టాను. మీకోసం ఈ భూమిని చేశాను. దేవుడు అనగానే సృష్టిని కలిగించిన వాడు, సృష్టికర్త దేవుడు. సృష్టిని కలిగించిన సృష్టికర్త ఈ సృష్టిని చేసిన తర్వాత ఈ సృష్టిని అనుభవించడానికి మానవులను చేశాడు. ఆయనే దేవుడు. ఇప్పుడు చెప్తాడు కిందకి వెళ్ళేసరికి మీరు జాగ్రత్త చదువుకుంటే అక్కడే ఇది ముందేమన్నాడు, భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే కలగజేసి తిని. ఎంత బాగుంది చూడండి. ఒక పక్క సృష్టి గురించి క్లారిటీ ఇచ్చాడు, మరో పక్క ఎవరి గురించి క్లారిటీ ఇస్తున్నాడు, నరులు అన్నారు. అంతే తప్పండి. క్రైస్తవులను నేనే చేశానని బైబిల్లో లేదు. నేను క్రైస్తవులను మాత్రమే చేశానని బైబిల్లో లేదు. నేను ఎవరిని చేశానంటున్నాడు, నరులను చేశాను. నరరూపమెత్తిన ప్రతి ఒక్కరూ కూడా నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నేను చేశాను నరులను. అంటే ఈ నేలను చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ నేల మీద, ఈ ఆరున నేల మీద ఉన్న ప్రపంచ దేశాలలో ఉన్న మనుషులు అందరినీ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వమానవాళికి తండ్రి. ఆ తండ్రిని ఈ ప్రజలు, ఈ జనులు మర్చిపోతే ఆ తండ్రి గురించి పరిచయం చేయడానికి 2000 సంవత్సరాల క్రితం ఎవరు వచ్చారు? యేసు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు చూడండి. దేవుడి గురించి ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం మీరు చూడండి, ఎంత బాగుంటుందో. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూడండి. చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళే ముందు అక్కడ కనబడిన స్త్రీతో మాట్లాడుతున్న మాట అండి ఇది. యేసు ఆమెతో, నేను ఇంకాను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే ఇదిగో నా సహోదరుల యొద్దకు నువ్వు వెళ్ళాలి. ఎవరిని సహోదరులు అంటున్నాడు తెలుసా? ఆయన వెనకండి ఆయన బ్రతుకుండగా తిరిగిన శిష్యులండి. ఆయన శిష్యులను నా సహోదరులు, సహోదరులు, సహోదరులు. సహోదరులు అంటే ఏంటి చెప్పండి? తమ్ముళ్ళండి. ఇదిగో అమ్మా, నా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళు, నా సహోదరుల యొద్దకు వెళ్ళు. వెళ్ళి ఏం చెప్పాలి? నా సహోదరుల యొద్దకు వెళ్ళి, ఇదిగో నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు. బా, ఏమని చెప్పాలట? నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. ఎవరైనా? పరలోకమందున్న యెహోవా ఆయన, భూమి మీద ఉన్న సమస్త మానవులకు తండ్రి, చివరికి నాకు కూడా తండ్రి, నన్ను కన్నవాడు కూడా ఆయనే. ఆయనకి నేను జ్యేష్ఠ కుమారుణ్ణి. నా తర్వాత పుట్టిన సంతానమే భూమి మీద ఉన్న నరులంతా కూడా ఒకే తండ్రి పిల్లలు మీరంతా. ఇదిగో ఆ తండ్రిని మీరు మర్చిపోయారు. ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. మీరేమో పాపులుగా మారిపోయారు కదా. మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను. మీ పాపాలు కడిగి మిమ్మల్ని పరిశుద్ధులను చేసి, మీరు ఏ లోకం నుండి అయితే, ఏ తండ్రి దగ్గర నుంచి అయితే బయలుదేరి ఈ లోకానికి వచ్చారో ఆ లోకానికి మిమ్మల్ని చేర్చడానికి వచ్చాను. క్రైస్తవ్యం నిన్ను పుట్టించిన నీ తండ్రి దగ్గరకు చేర్చే మార్గము తప్ప క్రైస్తవ్యం మతము కాదు. ఇదండి బైబిల్. సింపుల్, ఏమీ లేదండి.
భూమిని నరులను కలగజేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సంతానం మీరంతా. ఆయన సంతానం మీరైనప్పుడు ఆయన దగ్గరకు మిమ్మల్ని చేర్చడానికే మీకు ముందు పుట్టిన ఆయన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ఉన్నాడు అని చూపించాడు. మీరు పాపం చేయకుండా ఇదిగో నాలా బ్రతకండి, ఎందుకంటే ఆయనలో పాపం లేదు, మీలో కూడా పాపం ఉండకూడదు, మీరు ఆల్రెడీ పాపంలో కూరుకుపోయారు, పాపం చెయ్యకుండా బ్రతకొచ్చు అనడానికి ఒక్కసారి నా జీవితాన్ని మీరు చూడండి. ఇందులో మతం ఏముందండి? ఇందులో చెడే ఉందండి? ఇందులో కీడే ఉంది? చెప్పండి దేవుని పిల్లలారా. బైబిల్లో ఉన్న మాటలు ఎంత గొప్పవో, ఎంత మంచివో, కళ్ళ ముందు కనబడుతున్న వాటి అన్నిటి గురించి బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఇందాక అన్నీ మాట్లాడుతున్నప్పుడు ప్రసంగంలో ఒక మాట విన్నాను నేను. నీళ్ల కొరత ఏమొచ్చింది? నీళ్ల కొరత ఎందుకు వచ్చింది? నీళ్ల కొరత ఎందుకు ఏర్పడుతుంది చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకు ఏర్పడుతుంది తెలుసా? మీ దగ్గరైనా ఎవడ పక్కనే సముద్రం ఉంది, మంచి నీళ్ళు లేవేమో తప్ప మీరు వాడుకోవడానికి, ఏమంటే బట్టలు ఉతుక్కోవడానికి, వీటికి సంబంధించిన నీళ్ళకి నాకు కరువు లేదని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు, అవగాహన లేదు. కొంచెం త్రాగే నీళ్ళ విషయంలో ఇబ్బంది పడుతున్నారేమో. కానీ చాలా చోట్ల పరిస్థితి ఏంటో తెలుసండి, అసలు నీళ్లు దొరకని పరిస్థితులు, భయంకరమైన కరువు పరిస్థితులుగా మారిపోయాయి. కారణం ఏంటో తెలుసండి, వర్షం పడితేనే తప్ప తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, తర్వాత మనం బ్రతకడానికి అవసరమైన ఈ నేల నుండి పండే పంటలు ఇవేవి కూడా దక్కవు. కరువు ఏర్పడుతుంది వర్షం లేనప్పుడు. మరి వర్షం ఎలాగండి పడుతుంది అంటారా? వర్షాన్ని ఎవరండి ఇస్తున్నారు? వర్షం ఎవరి వల్లండి మన ఇంటి మీద, మన ఊరి మీద, మన చాలల్లోనూ పడుతుంది అంటే దీని వెనక ఒక ఆయన ఉన్నాడు. మీ ఇంటి ముందు కానీ, మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ, మీ దేశంలో కానీ వర్షం పడాలి అంటే వర్షం ఎక్కడ, ఎప్పుడు, ఎలా పడాలో నిర్ణయించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనను వేడుకొనని ఈ సమాజం వర్షపు కరువుతో, నీళ్ల కరువుతో, ఆహారపు కరువుతో అల్లాడిపోతున్నాయండి ప్రపంచ దేశాలు. మీకు తెలియదు కాదు, చాలా దేశాలు, ఆఫ్రికా ఖండాల్లో నుండి చాలా దేశాల్లో అసలు నీరు లేక, తినడానికి తిండి లేక, అంటే మీరు వార్తల్లో వచ్చే మీరు చూసుంటారు. వాళ్ళు ఏం తింటున్నారో తెలుసండి? మట్టి అండి, నేల మట్టినండి. నేల మట్టిని మన స్త్రీలు చక్కగా చపాతీ ఎలా చేస్తారో ఆ చపాతీలాగా నేల మట్టిని చేసండి ఆరబెట్టుకుని ఒట్టి మట్టి తింటున్నారు వాళ్ళు. అంత కరువు ఉంది. కారణం అక్కడ ఏం పట్టడం లేదో తెలుసా? వర్షాలు పట్టడం లేదు. ఎవరండి వర్షాన్ని కురిపిస్తారు భూమి మీద? ఎవరండి దీన్ని ఆపరేట్ చేస్తున్నారు అంటే బైబిల్లో మనం ఆశ్చర్యపోయే మాటలు కొన్ని ఉంటాయి వర్షం గురించి. ఒకసారి మీరు బైబిల్ చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి జాగ్రత్తగా బైబిల్లో. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి యుందుము, దేవుడిని నమ్ముదాం. ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, సమస్తాన్ని చేసిన ఆయన యెహోవా, ఆయన యందు భయభక్తులు కలిగి యుందుము రండి. ఆయనే, ఏమండి ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఆయనే, చూసారా పదం చూడాలి. ఆయనే తొలకరి వర్షమును, కడవరి వర్షమును, దాని కాలములను కురిపించువాడు గదా. చూసారా, కడవరి వర్షం, తొలకరి వర్షం. వర్షాల్లో 2 రకాల వర్షాలు మీకు తెలుసు కదండి. పంటలు వేయడానికి ముందు పడే వాన, పంటలు కరెక్ట్గా మనకి అందొస్తున్నాయన్న టైంలో పడవలసిన వాన. 2 రకాల వానలు ఉంటాయి. ఈ 2 రకాల వాన దేని క్రమంలో అది పడాలి? ముందు పంటలకు ముందు ఒక వాన పడితే చక్కగా విత్తనాలు వేస్తారు, మొలకొస్తాయి. అవి కాస్త మొలకొచ్చిన తర్వాత మొలిచిన మొలకలు బలంగా పైకి ఎదగడానికి మరొక వాన పడాలి. కడవరి వాన, తొలకరి వాన. కరెక్ట్గా టైం టు టైం అవి పడలేదనుకోండి, పంట ఏమవుతుంది చెప్పండి? నాశనం అయిపోతుంది. చాలా సందర్భాల్లో వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి అంటే, వరేశారు, ఇంకా కరెక్ట్గా ఒక 4 రోజుల్లో కోసేస్తారన్న టైంలో తుఫాను పడుతుంది, వర్షాలు కొడుతున్నాయి. ఏమంటే ఇలా నుంచున్న వరి పంట అంతా వెళ్ళి అక్కడ పడుకుంటుంది, నీళ్ళల్లో భూమి మీద పడుకుంటుంది.
పంట చేతికి రాక పండిన పంట అంతా అలాగ నష్టమైపోతుంటే ఎవరు కూడా దీన్ని ఆలోచించడం లేదండి. ఎందుకంటే వర్షం ఇలా పడింది, ఎందుకంటే మా పంట నాశనం అయింది, అసలు దీన్ని ఆపరేట్ చేస్తుంది ఎవరు? వర్షాన్ని. నీ చేతుల్లో ఏం లేదు కదా, నీ టీవీ రిమోట్ నీ చేతుల్లో ఉన్నట్టు, నీ ఏసీ రిమోట్ నీ చేతుల్లో ఉన్నట్టు, పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అవసరమైనప్పుడు ఆన్ చేసుకోవడానికి అక్కలేనప్పుడు కట్టేసుకోవడానికి వర్షానికి సంబంధించిన రిమోట్ ఏమి నీ చేతుల్లో లేదు కదా. ఎవరేస్తున్నారు దాన్ని? దేవుడు కదా. దేవుడు కరెక్ట్గా వెయ్యాలంటే నీకేముండాలి? ఆయన మీద భయభక్తులు. నమ్ము, దేవా కాపాడు, దేవా మమ్మల్ని పెంచు, దేవా మాకు వర్షాన్ని ఇయ్యు. చూసారండి ఎంత బారేశాడు కింద. మీరు అలా చదువుకుంటారండి 24 కిందకి రండి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉందో, ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తన మనస్సులో అనుకొనరు. చూసారా, వర్షం ఇస్తున్నాడు అని, పంటలు పండిస్తున్నాడు అని మన కడుపు నిండుతుంది అంటే, ఒక ఆయన ఎండాకాలం అంతా కష్టపడి సముద్రాలలో ఉన్న నీరంతా ఆవిరిగా ఎక్కచేసి పైన మేఘాలను పెట్టి ఆ మేఘాలలో ఈ నీళ్ళన్నీ నింపి ఆ వర్షంగా మీ ఇంటి ముందుకు పట్టుకొచ్చి మీ చేలోను మీ ఇంటి ముందు పోస్తున్నాడు. ఆయన వల్ల కదా మనం బ్రతుకుతున్నామని అనుకునేవాడు లేరట. అనుభవించే వాళ్ళు తప్ప అనుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వర్షం వస్తే అనుభవిస్తున్నారు. ఎవరు వేశారు అని ఎవరైనా అనుకుంటున్నారా? అనుకోరండి. మీకు మాట చెప్పనా, మనిషి ఎంత బుద్ధిహీనంగా మారాడో చెప్తాను. ఇప్పుడు ఇలా మీరు కూర్చున్నారు కదండి, మీరు కూర్చున్నప్పుడు ఇదిగో పైన 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఉన్నాయి. పై ఫ్లోర్లోంచి ఎవరైనా ఒక చెమ్ముడు నీళ్ళు మీ మీద వేసారనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఒక్కసారి పైకి చూసి ఎవడరా వేసింది అంటారా? అనరా? చెమ్ముడు నీళ్ళు వేస్తే పైకి చూసావు, వేల ట్యాంకర్ల నీళ్లు నీ ఇంటి ముందు నీ పొలంలోనే వేసాడు కదా దేవుడు. ఎప్పుడైనా మనిషి పైకి చూసాడండి? చూసాడా? ఎవరండి వేస్తున్నారు, ఎవరండి నమస్కారం అండి వర్షం వేస్తారు మా ఇంటి ముందు అన్నదా? చెమ్ముడు నీళ్ళేస్తే చూస్తావా? ట్యాంకర్ నీళ్ళేసినా చూడవా? మీకు అర్థమవ్వాలి. ఇప్పుడు దేవుని ఎంత నిర్లక్ష్యం చేశారో, దేవుడు ఎంత అర్థం కాకుండా పోయాడో ఒక్క క్షణం ఈ రాత్రి మీరు ఆలోచించండి. మనస్సులో వర్షాన్ని ఇస్తున్నది నేను అని అనుకునేవారు లేరట. బ్రతికించేవాడిని నేనని, నీళ్ళు ఇచ్చింది నేనని అనుకొని నా యందు భయభక్తులు కలిగి చూపేవాడు లేరట. చూడండి ఎంత బారేసాడో. ఏమండి ఆ కింద మాట చూస్తారా? తమ మనసులో అనుకున్నారు. 25 చూడండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించేను, మీకు మేలు కలుగుగుండుటకు మీ పాపములే కారణం. ఇంకా చెప్తున్నాడు చూడండి, నా జనులలో దుష్టులు ఉన్నారు. నా పిల్లలు నరహత్యలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. మీ పాపాలు మీ నేరాలే వాటి క్రమాన్ని తప్పించాయి. పంటకు ముందు పడవలసిన వాన పంట బాగా పండిన తర్వాత పడుతుంది, ఆ పంట అంతా సర్వనాశనం అయిపోతుంది. గోరున నువ్వు ఏడుస్తున్నావంటే, తినడానికి తిండి లేకుండా నువ్వు మారిపోయావంటే నువ్వు చేస్తున్న పాపాలు కదూ కారణం. అంటే పుట్టించిన దేవుడు ఉన్నాడు అని, ఆయన పెంచుతున్నాడని ఎరగని ఈ మానవ జాతి సృష్టికర్తను విడిచిపెట్టింది. సృష్టికర్త కష్టపడుతుంటే ఆయన కష్టాన్ని అర్థం చేసుకోవటం లేదు కనుక సృష్టికర్తను ఎరగనప్పుడు సృష్టి మనుషుల మీద తిరగబడుతుంది, నాశనం చేస్తుంది. మనుషుల పాపాలే దీనికి కారణమని ఎంత మంచి వివరణ దేవుడు బైబిల్లో చెప్తున్నాడో చూడండి. జకర్యా గ్రంథం ఈ వర్షం గురించి ఇంకెంత లోతైన సంగతులు చెప్పాడు చూడండి. జకర్యా గ్రంథం ఇంకా చూడండి 10వ అధ్యాయం 1వ వచనం. జకర్యా గ్రంథం ఏమండి 10వ అధ్యాయము ఏమండి 1వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోను, చూసారా, ప్రతి వాని చేను, నీ పొలం ఉంది కదా, నువ్వు పంటకి వెళ్తున్నావు కదా, నాగలు పట్టుకుని ఆవును పెట్టుకుని దున్నేయడానికి వెళ్ళిపోతున్నావు కదా నీ చేను, ప్రతి వాని చేనిలోను పైరు మొలచునట్లు యెహోవా మెరుపులు పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. మెరుపు పుట్టించాడు, మేఘానికి ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చాడు, అందులో ఉన్న నీళ్ళన్నీ ఇదిగో నీ చేను మీద పడిపోయేటట్టుగా ఒక ఆయన చేస్తున్నాడు. దేవుడున్నాడు, దేవుడు ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు, వర్షాలు కురిపిస్తున్నాడు, నీకు తిండి పెడుతున్నాడు, నీకు గాలి ఇస్తున్నాడు. నువ్వు ఉంటున్న ఈ భూమి 1 గంటకి 111,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడితే నీకు పగలు రాత్రి అనేవి ఏర్పడుతున్నాయి. అలా దీనిని త్రిప్పుతున్నవాడు, నడిపిస్తున్నవాడు పరమందున్న నీ తండ్రి దేవుడు. ఇంకో మాట చూస్తారా,
వర్షాల గురించి ఇంకెంత చక్కని మాట చెప్పాడో. ఏమంటే ఆమోసు గ్రంథం కూడా చూడండి. ఆమోసు గ్రంథం పక్కనే ఉంటుంది. ఆమోసు గ్రంథం కూడా చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్త చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము ఏమంటే 6వ వచనం చదువుతున్నారు చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను. దంతశుద్ధట. దంతశుద్ధి అంటే పళ్ళు శుభ్రంగా తోమేడనా, పంటి కింద ఏమి లేకుండా చేసాడనా? దంతశుద్ధి కలగజేశాను మీకు. దంతశుద్ధి అంటే నోట్లోకి ఏమీ వెళ్ళకుండా చేశాను. నోట్లోకి 4 వేళ్ళు వెళుతున్నాయంటే, ముద్ద వెళుతుంది అంటే వర్షం పడబట్టి, రైతు పండించబట్టి, అది షాపులోకి రాబట్టి, నువ్వు కొనుక్కోబట్టి నీ పొట్ట నిండింది. అక్కడ రైతు వ్యవసాయం చేయాలంటే నీళ్లు ఉండాలి. ఆ నీళ్ళు ఇచ్చేది నేను. నువ్వు నన్ను నమ్మకపోవటం వల్ల చాలాసార్లు వర్షాలను ఆపాను. నేను మీకు దంతశుద్ధి కలగజేశాను, నీళ్లు లేకుండా చేశాను. కిందకి సార్ చెప్తారు చూడండి. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను. మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఆహారం లేదు, కరువులు వచ్చేసాయి, వర్షాలు లేవు, నీళ్లు లేవు. ఎందుకు ఇలా జరుగుతుందని ఈ సృష్టి అంతా కలిగించిన సృష్టికర్త వైపు తిరిగిన వారు లేరట. ఎవరి మనుషుల్లో ఒక నమ్మకం ఉందండి. ఏమి నమ్మకం ఉందంటే, నా చిన్ననాడు చూశాను. వర్షం పడినప్పుడు అంటే సహజంగా గోతులు, తర్వాత చెరువులు ఇవన్నీ నిండుతాయి. నిండిన తర్వాత అక్కడ ఏం అరుస్తాయి చెప్పండి? కప్పలు అరుస్తాయి. చాలామంది ఏమనుకున్నారు తెలుసండి? కప్పలు అరుస్తున్నాయి గనక వర్షం వచ్చింది అనుకుని, నా చిన్ననాడు మా గ్రామంలో ఏం చేసేవారు తెలుసండి? 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్షాలు పట్టలేదు అనుకోండి, అక్కడెక్కడ తవ్వుతేనండి అక్కడక్కడ గోతుల్లోనూ ఏమన్నా పెంటల్లోనూ కప్పలు కనబడేవి. ఆ కప్పలన్నింటినీ పల్లెలో పెట్టుకుని నెత్తి మీద ఊరేకుంటూ ఊరంతా తిరిగేవారు. కప్పలను ఊరేగిస్తే వర్షం పడుతుందని. కప్ప కూస్తే వర్షం వచ్చిందా? వర్షం పడితే ఆ చేలోకి కప్ప వచ్చిందా? చూసారండి, కనీసం లాజిక్ లేకుండా చేశారు పని. కప్పలు ఊరేగించారు వర్షం కోసం. కప్పలను కాదయ్యా ఊరేగించవలసింది. ప్రార్థన చెయ్యయ్యా, ప్రార్థన చెయ్యి. దేవా, తప్పు చేశాను, నన్ను పుట్టించింది మీరు, ఇంతకాలం నన్ను పెంచింది మీరు, మిమ్మల్ని విడిచిపెట్టి నేను పాపాలు చేశాను, నేరాలు చేసేసాను, మీకు ఇష్టం లేని బ్రతికేశాను, నన్ను క్షమించండి, కొంచెం వర్షం ఇవ్వండి, కొంచెం మా మీద జాలి చూపండి. మా పిల్లలు ఆహారం లేక ఆకలితో అల్లాడిపోతున్నారు, మా ఊరు అల్లాడిపోతుంది దేవా అని ఒక్కసారి ఆయన వైపు ఆయన పిల్లలు తిరిగితేనండి, దేవుడు చాలా ప్రేమమయుడండి, చాలా మంచి మనసు కలిగిన వాడు. అంత మంచి మనసు కలిగిన తండ్రి వైపు తిరిగి, తండ్రి వాన అంటే ఇవ్వడండి. బైబిల్ చరిత్రలో మీకు ఏలియా గురించి తెలుసు. ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని ఒక దేశాన్ని శపిస్తే ఆ దేశం ఏమైపోయింది చెప్పండి? కరువుతో విలయతాండవం చేసింది. యెజబెలు, ఆహాజు రాజుగా ఉన్నారు, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నారు. ఆ రోజు వాళ్ళు చేస్తున్న పాపపు కార్యాలను చూసి దైవ ప్రవక్త శాసించాడు సృష్టిని. తండ్రి, కొంచెం వీళ్ళకి బుద్ధి రావాలి అంటే 3.5 సంవత్సరాలు ఏం పడకూడదు? వర్షం పడలేదు, దేశం అంతా కరువు వచ్చింది, అల్లాడిపోయింది. అప్పుడు కానండి ఆ దేశానికి బుద్ధి రాలేదు. అంటే సృష్టికర్తను మర్చిపోయింది చూడండి లోకం. పెంచుతున్న ఆయన్ని మర్చిపోయింది చూడండి లోకం. కిందకి వెళ్ళేసరికి అంటాడు, నేను మీకు ఆహారం లేకుండా దంతశుద్ధి కలగజేశాను అన్నాడు కదా. మీరు అలా కిందకి 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం, మరియు కోతకాలమునందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఒక పట్టణం మీద పడిందంట, పక్క పట్టణం మీద లేదంట. అప్పుడప్పుడు చూడండి, కాకినాడలో వాన పడుతుంది, ఆ పక్కన ఉన్న యానం మీద వాన ఉండదు. మీరు చూడండి, ఇక్కడ వాన పడుతుంది, పక్కన ఉన్న అన్నవరంలో వాన ఉండదు. ఇక్కడ వాన పడుతుంది, అమలాపురం అంతా ఎండ కాస్తూ ఉంటుంది. ఎందుకు? ఒక చోట పడుతుంది, ఒక చోట పట్టడం లేదంటే దీన్ని ఆపరేట్ చేస్తున్నాడు ఒక ఆయన. మీరండి, ఈ మన రాష్ట్ర చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనండి, మీరు ఎప్పుడు చూడండి వర్షాకాలం అయిపోయిన తర్వాత అండి, వర్షపాతం ఏ జిల్లాలో ఎక్కువ పడింది అని లెక్కలు వేస్తారండి. లెక్కలు వేసిన తర్వాత మీరు ఎప్పుడు చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక జిల్లా ఉందండి. ఏ జిల్లా తెలుసా? అనంతపురం. ఎప్పుడు తక్కువ వర్షపాతమే నమోదవుతుంది అక్కడ. అసలు వర్షాలే పడవు అక్కడ, అసలు వర్షాలే ఉండవండి ఆ జిల్లా మీద. ఎందుకో మరి అక్కడ అన్న మనుషులు నచ్చటం లేదు, అక్కడ పాపాలు జరుగుతున్నాయి, మనకేం తెలియదు కదా, తెలియని మాట్లాడకూడదు కదండి. వర్షపాతం అయితే అక్కడ చాలా తక్కువ అండి.
ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. మనకి తెలియదు, మనకు తెలియనివన్నీ బైబిల్లో ఉంటున్నాయి. చూడండి, ఎందుకు ఆ రాష్ట్రం ఎండిపోతుంది, ఎందుకు ఆ జిల్లా ఎండిపోతుంది, ఎందుకు ఆ పట్టణం ఎండిపోతుంది అంటే ఇప్పుడు చెప్తాడు. కిందకి వెళ్ళేసరికి ఒక చోట ఒక పట్టణం మీద వేశాను, మరి ఒక పట్టణం మీద నేను పోయలేదు, కురిపించకపోతేని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు, చూసారండి ఇక్కడ జాగ్రత్త చూడండి, 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయెను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు. చూసారా, వర్షాలు లేక కరువులు వచ్చి 3-2 పట్టణాలు కలిసి ఒకే చోటకి వెళ్ళి నీళ్లు 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 అని నీళ్లు లేక అల్లాడిపోతున్నా నీళ్ళిచ్చే దేవుని వైపు తిరగటం లేదట. ఏం బైబిల్ అండి, ఏం దేవుడండి. కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి దానిని ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. మన ప్రాంతం బాగుందా, మనం చక్కగా ఆహారం తింటున్నామా, ఇది ఎవరు దయో తెలుసండి. అపోస్తలుల కార్యాలు 14:17 చూడండి. ఈ ఆహారము, ఈ ఆనందము, ఈ సంతోషము మనకి ఎలా వస్తుందో, ఎవరి వలన దక్కుతుందో ఎంత స్పష్టంగా ఒక మాట రాశాడు చూడండి. అపోస్తలుల కార్యాలు 14:17 మీరు చూడండి. అపోస్తలుల కార్యాలు 14:17 అయినను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయొచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఈ మానవ జాతికి దేవుని సాక్ష్యాలే మీరు తింటున్న ఆహారం, మీరు త్రాగుతున్న నీళ్లు, మీరు అనుభవిస్తున్న ఈ వర్షము, మీరు అనుభవిస్తున్న ఈ ఋతువులు ఎవరి వల్ల వస్తున్నాయి అనుకుంటున్నారు? వర్షాకాలం వచ్చింది, శీతాకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చింది, ఋతువులు మారిపోతున్నాయే, మీరు చక్కగా భూమి మీద చక్కగా బ్రతుకుతున్నారే, దీనంతటికి కారణం ఒక ఆయన దయ. ఇదంతా ఆయన వలన మీరు బ్రతుకుచున్నారట. ఎంత బాగా చెప్పాడు. 17 మళ్ళా చదువుతున్నాను చూడండి. అయినను ఆకాశము నుండి మీకు వర్షమును, అది ఉంటేనే అన్నిటికీ జరుగుతాయి, అది ఉండాలి ముందు. ఆకాశము నుండి మీకు వర్షమును, తర్వాత ఫలవంతములైన ఋతువులను దయచేయచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను. ఎవడ ఆహారం తిన్నప్పుడే కదండి హృదయం ఎలాగుంటుంది, ఎలాగుంటుందండి? నాకు తెలిసి మీకు సముద్రం దగ్గర బాగా మీరు ఎక్కువ ఏం తింటారు చెప్పండి? చేప ఏమంటే పడగాని, మంచి వంజరం కానీ, ఏమంటే మీకు గోదావరి ప్రాంతానికి వెళ్ళిపోతే పులస కానీ పడిందా, వండారా, తినేటప్పుడు ఎలాగుంటా చెప్పండి? బాబ్బా ఏమి రుచండి, ఏమి చేపండి, ఏమి మటన్ కూర అండి, ఏమి చికెన్ కూర అండి. ఏమండి అప్పుడప్పుడు కొంగలు, ఈ పక్షులు అవి ఇవి తినేస్తూ ఉంటారు కదా, అది తిన్నప్పుడు నోరులో కాదు ఆ మాంసం అలాగ వెళ్ళిపోతున్నప్పుడు, ఆ రుచి మీ నాలుకకు తగులుతున్నప్పుడు మీ హృదయానికి ఎలాగుంది? ఉల్లాసం. దేనిని బట్టి వచ్చింది? మీరు తింటున్న ఆహారం. చేపను తిన్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉంది కదా. సముద్రంలో చేపను చేసి అందులో వేసింది ఎవరు చెప్పండి? మనుషులా? అండి? కాదండి, దేవుడు కదండి. దేవుడు కదండి ఆహారంతో మీ హృదయాలను నింపుతున్నాడట. మీ హృదయాలకు ఉల్లాసం ఆహారంతో ఇస్తున్నాడట. ఆయన మరిచిందండి ఈరోజు ఈ భూమి మీద ఉన్న మానవ జాతి. ఒకటి చెప్పాను ఇప్పటి వరకు నేను, మీ కళ్ళ ముందున్న సృష్టి అంతా ఒక ఆయన కలగజేశాడు. మీ కళ్ళ ముందున్న సృష్టి అంతా కూడా ఒక ఆయన నడిపిస్తున్నాడు. ఆయనను మర్చిపోయినందుకే ఈ సృష్టిలో ఉన్న మానవులు ఈ సృష్టి వలన అనేక ఇరుకులు, ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పాను. ఇకపోతే ఈ సృష్టిలో పుట్టిన చక్కటి ఈ సృష్టిలో దేనికి లేని భాగ్యం, జ్ఞానము, బుద్ధి అన్నీ సంపాదించుకున్నది ఎవరంటే నరుడొక్కడే. నరుడు మాట్లాడతాడు. ఈ సృష్టిలో ఉన్న దేనికైనా మాట ఉందండి? మనం మాట్లాడినట్టుగా మానవ స్వరం దేనికైనా ఉందా? లేదు. మనకున్నంత బుద్ధి, మనకున్న జ్ఞానం ఈ భూమి మీద ఉన్న ఏ జీవికైనా ఉందా? లేదండి. మన తాతల కాలం నాడు గేదె పాకలోనే పడుకుంది, ఈరోజు అక్కడే పడుకుంటుంది. అది మనం ఎక్కడ పడుకున్నాం చెప్పండి? తాతల కాలంలో తాటాకింట్లో పడుకున్నారు. ఇప్పుడు కనుమరుగైపోయిన ఊర్లో మొత్తం అవి. తాటాకింట్లో పడుకున్న మీరు ఈరోజు ఎక్కడ ఏ ఇంట్లో పడుకున్నారు చెప్పండి? ఇదిగో 4 ఫ్లోర్లు వేసి కింద ఫ్లోర్లో ఏసీ పెట్టుకుని పడుకున్నారు. గేది అక్కడే ఉంది, అది అక్కడే ఉంటుంది. అది మీ తరం అయిపోయిన తర్వాత మీ కొడుకు తరమైనా మీ మనవడి తరమైనా అక్కడే ఉంటుంది. అది కారణం ఏంటి? నువ్వు మేళ్ళ కడుతున్నావు, అది ఎందుకు కట్టడంలో చెప్పండి? నీకు బుద్ధి ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు, నీకు వివేచన ఇచ్చాడు, నీకు ఆలోచన ఇచ్చాడు.
కానీ ఆ ఆలోచన నువ్వు ఎందుకు వాడావంటే, ఇదిగో ఇలా బిల్డింగులు కట్టుకోవడానికి, వస్తువులు కనిపెట్టడానికి, ఏమంటే ఆకాశంలోకి ఎక్కిపోవడానికి, భూమి లోపలికి వెళ్ళిపోవడానికి, సముద్రంలోకి వెళ్ళిపోవడానికి, విమానాలు కనిపెట్టుకోవడానికి, బస్సులు కనిపెట్టుకోవడానికి, రైళ్లు కనిపెట్టుకోవడానికి, కార్లు కనిపెట్టుకోవడానికి ఇందుకు వాడాడు బుద్ధి. కానీ బుద్ధి దేనికి వాడాలని చెప్పాడు తెలుసండి దేవుడు? యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం చూడండి. మానవుడిని ఇంత గొప్పగా, ఇంత వివేచన కలిగిన వాడిగా, ఇంత ఆలోచన కలిగిన వాడిగా, ఇంత శక్తి కలిగిన వాడిగా దేవుడు ఎందుకు సృజించాడో ఎంత గొప్ప మాట రాశాడు చూడండి బైబిల్లో. యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం చూడండి. భూ జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానమును కలుగజేయుచు. చూడండి అక్కడ ఎంత బారాశాడో. ఎందుకు ఇచ్చాడట ఈ బుద్ధి, ఎందుకు ఇచ్చాడట ఈ జ్ఞానం? నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడా అని కనుగొనువాడు, వెతుకువాడు ఎవడును లేడు. ఇచ్చిన జ్ఞానాన్ని ఇదిగో మేడలు కట్టుకోవడానికి, ఇచ్చిన జ్ఞానాన్ని ఇదిగో వస్తువులు కనిపెట్టడానికి, ఇచ్చిన జ్ఞానాన్ని ఈ లోకాన్ని అనుభవించడానికే వాడాడు తప్ప నాకెందుకంటే ఇంత జ్ఞానం ఉంది, నేనెందుకంటే ఇంత తెలుగుగా ఆలోచిస్తున్నాను, జంతువులు ఎందుకంటే అలాగ ఉండిపోయాయంటే, నన్నెవరో ఇంత జ్ఞానిగా చేశాడు, నాకెవరో బుద్ధి ఇచ్చారు, నాకెవరో తెలివిచ్చారు, నాకెవరో ఆలోచన ఇచ్చారు, ఆయన ఎవరు అని కనుగొని వారు ఎవరునూ లేరట. పుట్టించింది ఎవరు? నాకింత అందమైన జీవితాన్ని ఇచ్చింది ఎవరు? మా కుటుంబాన్ని కట్టింది ఎవరు? మా కుటుంబంలో గర్భఫలాలుగా బిడ్డలు మా చేతుల్లో పెట్టింది ఎవరు? అసలు ఎవరండి దీన్ని వెనక్కున్నదని నరుడు ఆలోచించటం లేదట. నరుడికి అసలు దేవుడి పైన ఇలాంటి ఆలోచనలే లేవట. తినడానికి, త్రాగడానికి, ఈ లోకాన్ని అనుభవించడానికి మనిషి బ్రతుకుతున్నాడు తప్పండి తన దేహం ఎవరు కట్టారన్న ఆలోచనలు లేనివాడిగా మారిపోయాడు. అందుకే దేవుడు బైబిల్లో ఒక ప్రశ్న ఇస్తున్నాడు మనిషిని. ఒక ప్రశ్న వేశాడు బైబిల్లో దేవుడు. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం ఒక ప్రశ్న అండి. మానవ జాతి మొత్తానికి దేవుడు వేస్తున్న ఒక ప్రశ్న చూడండి అక్కడ ఏముందో. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీ దాసులతో మాట్లాడిన నాటి నుండి నేను మాట నేర్పరుని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా చూసారండి, మోషే గారిని సేవకి వెళ్ళమంటుంటే, మోషే గారు ఇశ్రాయేలుని విడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్ళమంటుంటే మోషే అంటున్నాడు, నాకు నోటి మాంద్యం ప్రభువా, నాలుక మాంద్యం ప్రభువా. అంటే అర్థం ఏంటనుకున్నారు? లైట్గా నత్తి వస్తుంది ప్రభువా, నేను మాట్లాడితే స్పష్టంగా ఎవరికి అర్థం అవ్వదు. ఇప్పుడు నత్తితో నేను ఫరో గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అనుకో, ఆడికి నాకు మాట అర్థం అవ్వక ఆడు ఏం చెప్పడు రిప్లై, సో నేను వెళ్ళలేను అన్నప్పుడు నిజంగానండి మోషేకు దేవుడు వేస్తున్న ప్రశ్న ఈరోజు మనకు వేస్తున్న ప్రశ్న, ఈ 800 కోట్ల మందికి దేవుడు వేస్తున్న ప్రశ్న ఏమంటున్నాడు తెలుసా? ఎంత బాగుంటుంది చూడండి మాట. యెహోవా 11వ వచనం అండి. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? బా, ఏం ప్రశ్న? మానవుడికి నోరిచ్చిన వాడెవడు? ఆ నోట్లో నాలుకను పెట్టి మాట్లాడడానికి వీలు కలిగేటట్టుగా పెదవులను బిగించిన వాడెవడు? అంతే కదా. నోరంటే ఏంటనుకున్నారు? ఇగో పెదవులు ఇలా, ఏమంటే పెదవులు మూసుకోవాలి, ఓపెన్ అవ్వాలి, మూసుకోవాలి, ఓపెన్ అవ్వాలి. ఈ మూసుకొని ఓపెన్ అయ్యే టైంలో లోపల నాలుక ఆడుతూ ఉండాలి. ఇంత నాలుక ఆడుతూ పెదవులు మూసుకుంటూ, కొన్ని పదాలకేమో పెదవులు మూసుకుంటాయి, కొన్ని పదాలకేమో తెరుచుకుంటాయి. తెలుగు పండితులకు బాగా తెలుస్తుందండి. కొన్ని పదాలకేమో కరెక్ట్గా, కొన్ని పదాలకు అలా మూసుకుంటేనే ఆ పదం వస్తుంది నోట్లోంచి మనకి. కొన్ని పదాలు బయటికి రావాలంటే అలా తెరుచుకోవాలా. మూసుకోవటం, తెరుచుకోవటం, మూసుకోవటం, తెరుచుకోవటం. ఏంటండి ఇదంతా? మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? ఆ నోట్లో మాట పెట్టినవాడు ఎవడు? ఆ నోట్లో 32 పళ్ళు పెట్టినవాడు ఎవడు? అంతే కదా. మీకు సంగతి తెలుసండి, పళ్ళు ఎన్ని ఉంటాయి మనకి? 32 పళ్ళు ఉంటాయి కదా. 32 పళ్ళు ఒకేలా ఉంటాయా? మీరు ఎప్పుడైనా చూసుకున్నారు లేదా? ఉండవు. ఈ ముందుండే పళ్ళనండి కోర పళ్ళు అంటారు, అందరికి ఇలాగే ఉంటాయి. ఎందుకు తెలుసు అది? ఎందుకు? మనం అప్పుడప్పుడు వేస్తాం కదా సండే రోజు ముక్క మాంసం మీరు పీక్కోవాలంటే ఇక ఇలాంటి కోర పళ్ళు ఉండాలి. కోర పళ్ళు ఉంటే అలా కొరిక ముక్కను అలా లాగేస్తారు. మీరు లాగిన ముక్కను లోపలేశారు. లోపలేసిన తర్వాత ఈ కోరపళ్ళు ఉన్నాయనుకోండి, లోపల ముక్క నలగదు మళ్ళీ. అక్కడ దాన్ని దంతాలు అంటారు, వెనకాలు ఉంటాయి చూడండి. వేసిన ముక్కను మీరు లాగి ఎక్కడికి పంపారు? వెనక్కి పంపారు. వెనకాలకు పంపిన దంతాలు ఏం చేస్తున్నాయి?
నలిపేస్తున్నాయి 32 పళ్ళెట్టి 32 పళ్ళు రకరకాల పళ్ళు పెట్టాడు. ఎంత చేస్తే నాకు నత్తని మరలా నాకే చెప్తావు నువ్వు వచ్చి. చూసారా దేవుడు ఇంత బాగా నీ నోటిని చేస్తే, నాలుకను పెడితే, నాలుక పైన పొరపెట్టి రుచులను పెడితే, 32 పళ్ళు పెడితే, నోరుని డిజైన్ చేసి నా దగ్గరకు వచ్చి అంటున్నావు నాకు నత్త అంటున్నావు. నీకు నత్త నాకు తెలియదేంటి? నీ నోరు ఎవరు చేశారు? నేనే. ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ నోళ్ళు ఎవరు చేశారు? దేవుడే. ఇవి మనకు అడుగుతున్నాడు అనమాట ఈరోజు. మీ నోరు ఎవరిది అంటున్నాడు. ఎవరిదంటే ఏమని చెప్పాలి ఇప్పుడు మనం? మీరే ఇచ్చారు ప్రభా. మరి ఏం చేస్తున్నారు ప్రభా? ఏం చేస్తాం ప్రభా? అందరూ కుశల ప్రశ్నలు అడుక్కుంటూ తిరుగుతాం ప్రభా. నీ గురించి ఏమీ చెప్పం ప్రభా. అంతే కదా? అక్క బాగున్నావా? తమ్ముడు బాగున్నారా? ఏం కూర వండారు? ఏం తిన్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడు మాట చెప్పరాదు. ఒక్క మాట దేవుడు మాట చెప్తుందండి నోరు. ఒక్కటి నోట్లోంచి మంచి మాట వస్తుందండి దేవుడు మాట. నోరిచ్చిన దేవుడు, జాగ్రత్త వినండి, నోరిచ్చిన దేవుడు ఆ నోటుతో ఏం పని చేసావని లెక్క అడుగుతాడా అడగడా? బైబిల్లో మాట ఉంది, మీ అందరికీ తెలుసు. 12వ మత్తయి సువార్తలో ఉంటుంది. అంత్యదినమున మీ మాటలన్నిటికీ మీరు ఏం చెప్పాలట? లెక్క చెప్పాలి. నా నోటుతో ఏం మాట్లాడేవు, నా నోటుతో ఎవరిని తిట్టావు, నా నోటుతో ఎన్ని బూతులాడేవు, నా నోటుతో ఎన్ని గొడవలు పెట్టావు ఇద్దరి మధ్యలో. మొత్తం తెలుసు, నా దగ్గర కథ మొత్తం ఉంది రికార్డ్ అయ్యి. సెల్ ఫోన్లో వాయిస్ రికార్డర్ ఎలాగుంటుందో, ఈ భూమి మీద ఉన్న మనుషులు మా నోట్లోంచి వస్తున్న ప్రతి మాటకి వాయిస్ రికార్డర్ ఉంది. దేవుడి దగ్గర ఓపెన్ చేస్తాడు, ఒక రోజు మొత్తం రికార్డు మొత్తం ప్లే చేస్తాడు. దొరికిపోతామండి ఆ రోజు. మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? ఆయన గురించి మాట్లాడతావని, ఆయన గురించి చెబుతావని, ఆయన గురించి ప్రకటిస్తావని కదా ఈ దేహాన్ని కట్టాడు. ఈ దేహానికి అవసరమైన విశ్వాన్ని కట్టాడు. నీ శరీరాన్ని పెంచి పోషించడానికి అవసరమైన వర్షాన్ని, ఋతువులను నీ కోసం దేవుడు దయచేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు భూమి మీద? అసలు నువ్వు ఎందుకు పుట్టావు తెలిసే భూమి మీద? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చూడండి. అసలు మానవులను దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు భూమి మీద? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించాను. ఇదిగో నా మహిమ నిమిత్తము భూమి మీదకు వెళ్ళి నన్ను మహిమపరుస్తారని, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు. అంటే తల్లి గర్భంలో నీకు నోరును బిగించిన, తల్లి గర్భంలో నీకు కాళ్ళు బిగించిన, తల్లి గర్భంలో నీకు దేహాన్ని కట్టిన దేవుడు ఆయన్ను మహిమపరుస్తావని పుట్టించాడు. ఆయన కోసం చెబుతావని పుట్టించాడు. ఆయన పనిలో ఉంటావని పుట్టించాడు. నీ దేహంతో దేవుడికి మహిమ తెస్తావని పుట్టించాడు. దేవుడి గురించి బాగా ఆలోచించండి. నోరు చేసింది ఆయనే, కళ్ళు చేసింది ఆయనే, కాళ్ళు చేసింది ఆయనే, చేతులు చేసింది ఆయనే. నీ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని తల్లి గర్భంలో చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. ఒక్క నోరే అనుకుంటున్నారా? కాదండి. నా మహిమ నిమిత్తము నేను మిమ్మల్ని సృజించాను అన్నాడు కదా. ఇంతకీ ఈ సృజించిన దేహం గురించి ఎంత బాగా మాట్లాడాడో, తల్లి గర్భంలో మీకు ఎన్ని అవయవాలు కట్టానంటున్నాడో ఒక్క మాట యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. నోరు గురించే కాదు, మీ దేహంలో ఉన్న ప్రతి అవయవం గురించి మాట్లాడతాడు దేవుడు. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. నీ హస్తము అనగా దేవుని హస్తము, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం జరిగించాయి. నీ హస్తాలు నాకు అవయవ నిర్మాణం జరిగించాయి. దేవా, నీ చెయ్యి నా అవయవాలను చేసింది, నీ చెయ్యి నా కళ్ళు చేసింది. మానవులు ఎవరు చేయలేరు. కన్ను పోతున్నాడు, కన్ను దొరుకుతుంది ఎక్కడైనా? బాగా వెళ్ళండి మీరు షాపుల్లోకి వెళ్ళి మొత్తం కాకినాడ షాపులన్నీ తిరగండి. ఏమన్నా నాకు కళ్ళు సరిగా కనపడటం లేదంటే ఒక మంచి కన్ను ఉందేమో కొనుక్కోవడానికి వచ్చానని షాపులన్నీ తిరగండి. కన్ను దొరుకుతుంది ఎక్కడైనా షాపులో? దొరకదు. ఇడ్లీలు దొరుకుతాయి షాపుల్లో? దొరుకుతాయా? ఇప్పుడు వెళ్ళినా కూడా ఇడ్లీలు దొరుకుతాయి మీకు. ఇడ్లీలు దొరికే షాపులు ఉన్నాయి కదా, కిడ్నీలు దొరికే షాపులు ఉన్నాయా? ఇడ్లీలు అడిగినప్పుడు పక్కన ఏమన్నా కిడ్నీలు ఎక్కడ అమ్ముతారని అడగండి. దొరుకుతాయి ఎక్కడన్నా? దొరకవు. తినే వస్తువులు దొరుకుతాయి, ఏమన్నా ఇంట్లో వాడుకునే వస్తువులు దొరుకుతాయి. నీ అవయవంలో ఏ అవయవం పోయినా ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. ఎందుకు దొరకదు? ఇక్కడ బైబిల్ చూడండి. ఇప్పుడు నీ హస్తములు నాకు తల్లి గర్భములో అవయవ నిర్మాణం చేశాయి. దేవుడు కట్టాడు గనుక, దేవుడు కట్టిన ఈ దేహంలో ఉన్న ఏ అవయవం పాడైపోయినా భూమి మీద మనుషులు ఎవ్వరు దాన్ని చేయలేరు. రక్తం పోయింది అనుకోండి, మన యాక్సిడెంట్ అయ్యి ఒంట్లోంచి రక్తం పోతే మీరు ఎక్కడైనా, ఇప్పటికీ శాస్త్రం డెవలప్ అయిపోయింది, వైద్య శాస్త్రం డెవలప్ అయిపోయింది. రక్తాన్ని ఏమైనా తయారు చేసి ట్యాంకులు రక్తాన్ని ఏమైనా ఫిల్టర్ చేసి పెట్టారా? ఎవరికి రక్తం పోయినా మన ట్యాంకులు అంటే రక్తం ఎక్కిచ్చేస్తామంటున్నారు ఏంటి?
రక్తం పోయి యాక్సిడెంట్ అయిపోయి నీ బాధలో నువ్వు ఉంటే డాక్టర్ అమ్మ వచ్చి నెమ్మదిగా చెవిలో చెప్తుంది ఏమని, రక్తం ఎక్కించాలండి, ఇలా బంధువులు ఎవరినైనా పిలవండి. నీ దగ్గర లేదా? లేదు. ఎందుకు లేదు? మనుషులు దానిని తయారు చేయలేరు. రక్తం వరకు వద్దండి. నెత్తి మీద వెంట్రుకలు ఉంటాయి కదా, చాలామంది ఊడిపోయి బోడిగుండలు అయిపోతాయి పాపం. బట్టతల, ఆ బట్టతలతో తిరగలేకండి చాలామంది ఏం చేస్తారో తెలుసండి, విగ్గు పెట్టుకుంటారు. ఇంతకీ విగ్గు తయారు చేశాడు కదా, విగ్గు తయారు చేసిన అతనేమైనా ఫ్యాక్టరీ పెట్టి కంపెనీలో వెంట్రుకలు తయారు చేశారు అనుకున్నాడా? ఎక్కడనుకున్నారా విగ్గులు? అప్పుడప్పుడు ఆడపిల్లడు భక్తి ఎక్కువైపోయింది, వెంట్రుకలు ఇచ్చేస్తారు దేవుడికి. ఇంత పొడుగుంటాయి కదా వాళ్ళ వెంట్రుకలు, వాటిని విగ్గుల కింద తయారు చేస్తారు. మళ్ళీ ఎవ్వరు పుట్టించలేరు. అంటే చివరికి నెత్తి మీద ఊడిపోయిన ఒక వెంట్రుకను కూడా మనిషి తన జ్ఞానాన్ని ఉపయోగించి చేయలేడు. ఎంత బాగా రాశారండి బైబిల్లో. ఇప్పుడు చూడండి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము జరిగించాయి. తర్వాత చదవండి ఎంత బాగుంటుంది అక్కడ. నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మింగివేయుచున్నావు, జగట మన్నుగానున్నా నన్ను నీవు నిర్మించితివి. 10వ వచనానికి వెళ్ళిపోండి డైరెక్ట్ కింద. 10వ వచనం, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లుగా ఇదిగో రక్తపు ముద్దగా ఉన్న నన్ను ఈ 3.5 కేజీల దేహం అయిందంటే పాలును జున్నుగడ్డ తల్లి ఎలా చేస్తుందో అలా నా తల్లి గర్భంలో రక్తపు ముద్దైన నన్ను ఒక గట్టి శరీరంగా నువ్వు కదా పేరబెట్టావు. కింద చూడండి, ఇంకా పేరబెట్టితివి కదా. ఏమంటే పేరబెట్టిన నన్ను ఏ అవయవాలు చేశాడో చెప్తున్నాడు. చర్మముతోనూ మాంసముతోనూ. ఏమంటే చర్మం వేరు మాంసం వేరా? చర్మముతోనూ మాంసముతోనూ అన్నాడు కదా. చర్మం వేరు మాంసం వేరా? చర్మం అంటే ఇదిగో పైన ఉన్నది, మాంసం అంటే లోపల ఉంటుంది. ఇది మీకు అర్థం అవ్వదు. చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చికెన్ షాప్ 2 బోర్డులు పెడతాడు, స్కిన్ లెస్ అంటాడు. అంటే అర్థం ఏంటి? చర్మం తోలుతో తినేస్తావా, తోలు లేకుండా తినేస్తావా అని. స్కిన్ లెస్ అన్నావు అనుకోండి, ఏం తీసేస్తాడు? పై చర్మం అంతా తీసేసాడు, స్కిన్ లెస్ ఇచ్చాడు. అదే చెప్తున్నాడు దేవుడు. నీకు ఒక తోలు ఉంది, నీకు ఒక చర్మం ఉంది, దీనికి ఒక రంగు ఉంది. అంతే కదండి. చాలామంది కాస్త ఎర్రగా ఉన్నారనుకోండి, అద్దం ముందు నిలబడి వాళ్ళ అందాన్ని చూసి పొంగిపోయి, ఇంకా వాళ్ళకి ఏమంటే కాస్త అందహీనంగా ఉన్న వాళ్ళు, కాస్త బాగోని వాళ్ళని ఏదో ఒక చిన్న చూపండి, నేను అందంగా ఉన్నాను. పొరపాటున అందంగా ఉన్న అమ్మాయి ఇంకా ఎవడైనా ఒకసారి ఇలా చూసాడంటే చాలండి, ఇంకంతే. ఈవిడ కళల ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఇదిగో నా అందానికి వాడు పడిపోయాడు, నా అందానికి మా కాలనీ అంతా పడిపోయింది, నా అందం ఎక్కడది? ఎవరేశారా రంగు? ఎవరిచ్చారా రూపం? దేవుడు కదండి. ఇదిగో చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించావు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఎముకలట, నరాలట, మాంసమట, చర్మమట, ఊపిరితిత్తులట. ఇంకా కీర్తన గ్రంథం చదివేసరికి 139 కీర్తన అంతర ఇంద్రియములు అంటాడు. అక్కడ మీకు తెలియదు కదా, వచ్చిన చాలాసార్లు చదువుకున్నారు. అంటే నరరూపాన్ని చేసింది దేవుడు, నరులను తల్లి గర్భంలో నిర్మిస్తున్నది దేవుడు, నరుడికి అవసరమైన ఈ విశ్వాన్ని చేసి నడిపిస్తున్నది, వర్షాలతో ఆహారాలతో పెంచి పోషిస్తున్నది కూడా ఎవరిప్పుడు? దేవుడు. ఆ దేవుడు ఏం కోరుకున్నాడు చెప్పండి? ఇంత ముందు వచ్చి చదువుకున్నారు కదా. ఏం కోరుకుంటున్నాడు? మీరు భూమి మీద బ్రతికినంతకాలం ఇదంతా నేను చేశాను గనుక మీరు నన్ను ఏం చేయాలి? మహిమపరచండి, నన్ను నమ్మండి, మీ వెనక నేను ఇంత కష్టపడుతున్నానని నా కష్టాన్ని గుర్తించండి అన్నాడు. కానీ ఈరోజండి దేవుడికి భయపడే వాళ్ళు ఉన్నారా? దేవుడిని నమ్మే వాళ్ళు ఉన్నారా? దేవుడికి లోబడి జీవించే వాళ్ళు ఉన్నారా? దేవుడిలా బ్రతకాలండి, పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన పిల్లలం కదా మేమని ఆలోచించే వాళ్ళు ఉన్నారా? లేరు. మరి ఏం చేస్తున్నారు తెలుసా? ఎంతటి నీచమైన భయంకరమైన పాపపు కార్యక్రమాలు దేవుడు కట్టిన దేహంతో మనుషులు జరిగిస్తున్నారో ఆ జాబితా రాశాడు బైబిల్లో దేవుడు. నిజంగానండి ఈరోజు ప్రస్తుతం ఉన్న ఈ సొసైటీని మనం చూస్తున్నప్పుడు నిజమేనండి, దేవుడు చెప్పినట్టుగానే ఈ మానవ జాతి ఎంత భయంకరమైన పాపాలకు ఒడిగడుతుందని మనం చూస్తాం. ఎహెజ్కేలు గ్రంథం ముగిస్తాను ఇక 22వ అధ్యాయం మీరు చూడండి, 8వ వచనం నుంచి చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం మీరు చూడండి. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు,
నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురం ఉన్నారు. ఏమంటే నరహత్య చేయడానికి ముందు ఏం చెప్తున్నారట? కొండెములు. వాడు నిన్ను ఏమన్నాడు తెలుసా? వాడు నిన్ను ఎంత మాట అన్నాడు తెలుసా? వాడు నీ భార్య గురించి ఏం మాట్లాడాడు తెలుసా అనేసరికి ఇవిడికి ఎలాగుంటా చెప్పండి. అంత అన్నాడా? నలుగురి మధ్యలో నా గురించి మాట్లాడాడా? నా భార్య గురించి మాట్లాడాడా? ఇంకా సాటుగా వాడు కనపడినప్పుడు వాడిని నేను ఏం చేస్తాను? చంపేస్తాను వాడిని, కొట్టేస్తాను, నేను వాడిని నరికేస్తాను, వాడిని నేను చంపేస్తాను. నరహత్యలట. కొండెములు చెప్పి నరహత్యలు చేయువారు నీలో కాపురం ఉన్నారు. పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మానాఛాదమును తీయువారు నీలో ఉన్నారు. అశుచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో ఉన్నారు. ఒకడు తన పొరుగు వాని భార్యను కూడి హేయ క్రియలు చేయును. మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెలకు తమ సహోదరుని చెరుపుదరు. నన్ను మరిచిపోయి 12వ వచనం. ఈ పాపాలన్నీ ఎందుకు చేస్తున్నారట? నన్ను మరిచిపోయి. తండ్రి ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, నిన్ను చేసినవాడు, ఈ విశ్వాన్ని నడిపిస్తున్నవాడు. నువ్వు పాపం చేస్తే నిన్ను శిక్షించడానికి శక్తిమంతుడున్నాడు. నేను ప్రజలకు దొరకటం లేదనుకున్నావేమో, నేను ఈ లోకానికి దొరకటం లేదనుకుంటున్నావేమో. లోకంలో ఉన్న జైళ్ళకు, లోకంలో ఉన్న నేరాలకు, లోకంలో ఉన్న ఈ శిక్షలు ఏవైతే ఉన్నాయో, లోకంలో ఉన్న ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను దొరకటం లేదు కదా, తప్పించుకుని పాపం చేస్తున్నాను కదా అనుకుంటున్నావేమో. నిన్ను పుట్టించిన ఆయన ఉన్నాడు, ఇవన్నీ కళ్ళతో చూస్తున్నాడు. నీవు ఆయన్ని మరిచిపోయి భయంకరమైన పాపాలు, నేరాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, పాపాలు నువ్వు చేస్తున్నావు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి 11వ వచనంలో. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయ క్రియలు చేయును. మరి ఒకడు కామాతురుడే తన కోడలను అపవిత్రపరచును. నీలో జనుడు తండ్రి కుమార్తె యొక్క తమ సహోదరుని చెరుపును. నన్ను మరిచిపోయి నరహత్య చేయుటకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. నన్ను మరిచిపోయండి హత్య చేయడానికి ఏం తీసుకుంటున్నారట? లంచం అండి. ఎవడు మొన్న ఈ మధ్యకాలంలో ఒక వార్త చూశారండి, మీరు చూశారు, టీవీలోకి వచ్చింది. అది వైఎస్ వివేకారెడ్డి గారు అని ఒక ఆయన్ని చంపేశారండి. మీకు తెలియదు కదా, కడప. ఆ చంపిన వాళ్ళండి ఎలా చంపారో తెలుసండి? ఆయన్ని ఎలా చంపారు మీరు చూశారు కదా. ఎలా చంపారట? ఆయన ఇంట్లో ఉండగా దాడి చేసి ఎక్కడో పక్కూరులో ఒక గొడ్డలు పట్టుకుని వెళ్ళండి, గొడ్డలతోనండి వయసు మీద పడిందండి. వృద్ధాప్యంలో ఉన్నాడు ఆయన. వృద్ధాప్యంలో ఉన్న ఆయనండి గొడ్డలితో నరికి 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 చంపారండి. ఆ చంపడానికి డబ్బులు తీసుకున్నారట. డబ్బులు తీసుకుని నరికి చంపారండి ఒక వ్యక్తిని. కళ్ళ ముందున్న ఏమండి ఆ వయసు కలిగిన నాన్న, ఇతని కన్న తండ్రి ఇంట్లో ఉంటాడు కదండి. సో మీ నాన్న అలా నరుక్కుంటావా? నీ చెల్లిని చెరుపుకుంటావా? నీ సాటి నీ తమ్ముడినో మీ అన్నయ్యనో నువ్వు చంపుకుంటావా? నీ భార్యను చంపుకుంటావా? నీ పిల్లల్ని చంపుకుంటావా? ఎందుకయ్యా పొరుగువాడిని చంపుతున్నావంటే ఈ మానవ జాతికి ఒకటి తెలీదు. అదేంటో తెలుసా? ఆ పొరుగువాడు నీ పరలోకంలో కన్న తండ్రికి కుమారుడే, నువ్వు కూడా దేవునికి కుమారుడివే. నీ సొంత తండ్రి కుమారుడిని చంపుతున్నావు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. మనందరి లెక్కలు అడగడానికి ఒక ఆయన పైన ఉన్నాడని మానవ జాతి మరిచిపోయి ఇదిగో ఈ భయంకరమైన పాపాలు చేస్తున్నారట. నన్ను మరిచిపోయి అన్నాడు. అందుకే 12వ వచనం ప్రారంభంలో అక్కడ మీరు చూడండి ఎంత బాగుంది అది. నన్ను మరిచిపోయి నరహత్య చేయుటకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. వడ్డీ వ్యాపారాలు జరగటం లేదు. వడ్డీ, చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ, ఆడ కట్టకపోతే ఆడ ఆస్తిని దోచేసుకోవటమే. పాపాలండి ఇవన్నీ, పాపాలండి ఇవన్నీ. చెప్తాడు ఇంకా కిందకి వెళ్ళేసరికి చూడండి, ఇంకా కిందకి. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుని నీ పొరుగు వాళ్ళని బాధించుచు నువ్వు బలవంతంగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. నీవు పుచ్చుకుని అన్యాయపు లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. ఇవి చూస్తున్నాడా దేవుడు? చంపేటప్పుడు చూస్తున్నాడా? వ్యభిచారం చేసినప్పుడు చూస్తున్నాడా? నువ్వు పాపం చేసినప్పుడు చూస్తున్నాడా? నువ్వు అప్పిచ్చి వడ్డీ దగ్గర వడ్డీ 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 వాళ్ళ కష్టార్జితాన్ని వడ్డీ రూపంలో నువ్వు గుంజేసుకున్నప్పుడు చూస్తున్నాడా? చూసి ఆయన ఏం చేస్తున్నాడట? అక్కడ ఒక మాట ఉంది. చూసి ఆయన ఏం చేస్తున్నాడట? చేతులు చరుచుకోవడం అంటే ఏంటి చెప్పండి? అప్పుడప్పుడు చూడండి, పిల్లోడు ఏదో బాగా పెద్ద పెద్ద నేరం చేసేసాడు, కొట్టాలనిపిస్తుంది. కానీ తండ్రికున్న బలానికి గట్టిగా కొట్టాడు అనుకోండి, పిల్లడు ఏమైపోతాడు చెప్పండి? చచ్చి ఊరుకుంటాడు. ఆ గట్టి దెబ్బ కొట్టలకి ఏం చేస్తాడు? అప్పుడప్పుడు తండ్రి ఏం చేస్తాడు?
పక్కనే ఉన్న తలుపుని కొట్టేస్తాడు, ఏదో ఒక వస్తువుని కొట్టేస్తాడు. ఎందుకంటే ఈ బలవంతా కొడుకు మీద చూపించాడు అనుకోండి, ఆడేమైపోతాడు? కన్నాడు గనక, నిన్ను చేసుకున్నాడు గనక, తల్లి గర్భంలో నీ దేహాన్ని కట్టాడు గనక, నువ్వు చేస్తున్న పాపాలు కల్లారా చూస్తూ కూడా ఏం చేస్తున్నాడట? చేతులు చరుచుకుంటున్నాడు. కోపంతో దెబ్బ కొట్టానా చచ్చిపోతాడు. నా బలంతో ఇంత సూర్యుని చేసిన నేను, ఈ భూమిని చేసిన నేను, ఈ విశ్వాన్ని కలిగించిన నేను, నా బలంతో ఒక దెబ్బ కొట్టాను అనుకోండి, చచ్చిపోతాడు. చంపుకోవటం ఇష్టం లేక, కొడితే బ్రతకడన్న భయంతో ఏం చేస్తున్నాడట? ఈ పాపాలు చేస్తుంటే, నేను ఈ పాపాత్ములందరినీ చూసి నా చేతులు నేను చరుచుకుంటున్నాను. ఎంతకాలం చరుచుకుంటాడు? ఎంతకాలం అండి ఆగుతాడు? ఎంతకాలం అండి భరిస్తాడు? ఇప్పటికైనా మారకపోతే, ఇప్పటికైనా పాపాలు విడిచిపెట్టకపోతే, ఇప్పటికైనా ఈ భయంకరమైన నేరాలు మనల్ని విడిచిపెట్టకపోతే, మిమ్మల్ని పుట్టించిన మీ నాన్న, మీ తల్లి గర్భంలో మిమ్మల్ని కట్టిన మీ తండ్రి ఊరుకోడండి. అక్కడ చూస్తారా కింద, నేను చేతులు చరుచుకుంటున్నాను, నువ్వు చేస్తున్న పాపాలను చూసాను. అక్కడ కింద చూడండి, ఒక మాట అంటాడు, నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున. అంటే అర్థం ఏంటంటే, నువ్వు నేరాలు చేస్తున్నా, పాపాలు చేస్తున్నా, మారతాడులే అని నాకు కోపం వస్తున్నా, నా చేతులు చరుచుకొని ఇదిగో సభ పెడతాను, సభలో కూర్చోబెడతాను, సభలో చెప్పిస్తాను, ఆరాధనలో చెప్పిస్తాను, సువార్తలో చెప్పిస్తాను, నా వాక్యం చెప్పిస్తాను. మారకపోతాడా? నా వైపు తిరగకపోతాడానని శిక్ష విధించడానికి దేవుడు కాలాన్ని ఇస్తున్నాడట. మారు 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 మారు, దేవుని వైపు తిరుగు, నీ పాపాలు మానేయి. నేను శిక్ష విధించబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీకుందా? నేను శిక్ష విధిస్తే తట్టుకునేంత కెపాసిటీ, క్యాపబిలిటీ, శక్తి, బలం నీకుందా? ఉందా? సహిస్తారండి? దేవుడు కొడితే సహించగలరండి? 2019, 2020 మధ్యలో కొట్టాడు ఒక దెబ్బ. దేంతో? కరోనాతో. తట్టుకున్నారా? అల్లాడిపోయారా? అల్లాడిపోయి ఎవరింట్లో వాళ్ళు దాక్కుపోయి డాక్టర్లు చేతులు ఎత్తేసి, ఏంటి గవర్నమెంట్లు చేతులు ఎత్తేసి, దేవా 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 దేవా. కొడితే దేవుడి దెబ్బ అలా ఉంటుంది. 100 సంవత్సరాలకు ఒకసారి కొడుతున్నాడట. ఎందుకంటే పేట్రేగిపోతున్నారు కదా పాపాలతో. పోని కొట్టాడు, చచ్చారు, ఇప్పుడైనా మనుషులు మారారంటే, ఎవడ కరోనా వచ్చింది, కొద్ది కాలం భయంతో ఉన్నారు, కొద్ది కాలం ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, అంతేనండి. కాస్త రోగం అలా తగ్గింది, మరలా ఎవరి నరహత్యలు అలవి, ఎవరి పాపాలు అలవి, ఎవరి వ్యభిచారాలు అలవి. చూసారా? దీనికి ఒకటేనండి సొల్యూషను. ప్రభుని పంపించాడు లోకానికి, పరిశుద్ధమైన జీవితాన్ని కళ్ళ ముందు పెట్టాడు. ఆయనలో బ్రతుకుతారా? పరలోకాన్ని చూస్తారు. ఆయనలో బ్రతుకుతారా? మరణం తర్వాత నిత్యాగ్ని దండనను మీరు తప్పించుకుంటారు. లేదా దేవుడు ఏం చేయటం లేదు కదా, నేను ఎలా బ్రతికితే అడిగేవాడు ఎవడున్నాడని మీ ఇష్ట ప్రకారం పరలోకంలో ఉన్న కన్నతండ్రిని బాధ పెట్టి, ఈ శరీరంతో ఇదిగో ఇలాంటి భయంకరమైన పాపాలు కనుక చేస్తూ ఉండిపోతే, దేవుడి వైపు మళ్ళకపోతే, దేవుడి సన్నిధిలోనికి వెళ్ళకపోతే, అక్కడ మీరు ప్రార్థనలు చేసుకోకపోతే, మీ జీవితాన్ని మార్చుకోకపోతే, మీ కుటుంబంలో ఉన్న మీ పిల్లలను మీరు బాగు చేసుకోకపోతే, దేవుడు శిక్షించబోయే కాలం ఉంది. అదే మరణం తర్వాత మిమ్మల్ని పట్టుకుని నిత్యాగ్ని దండనలో మనల్ని యుగాలు కాలిపోవడానికి మనల్ని వేస్తాడు. అది తప్పించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. పుట్టాడని నువ్వు భ్రమపడ్డావు ఇంతకాలం. కాదు, వచ్చాడైనా నిన్ను రక్షించడానికి వచ్చాడు, నీ పాపాలు మాన్పించడానికి వచ్చాడు. అంతకు పూర్వమే నువ్వు చేసిన పాపాలన్నిటినీ కూడా ఆయన శిలువ రక్తంతో కడిగేయడానికి వచ్చాడు. ప్రభు వైపు మళ్ళండి, నేరం ఉండదండి. ప్రభులోనికి వస్తే కోపాలు ఉండవు, ప్రభులోనికి వస్తే పంతాలు ఉండవు, ప్రభులోనికి వస్తే కక్షలు ఉండవు, ప్రభులోనికి వస్తే పగలుండవు, ప్రభులోనికి వస్తే వాళ్ళు వీళ్ళు అన్న భావన ఉండదండి. నేను ఎక్కడో పుట్టానండి, ఎక్కడో హైదరాబాద్, ఇగో 4-5 రోజులుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాను. నా వాళ్ళు అంటున్నాను, ఎందుకో తెలుసండి, అంతా ఒకే తండ్రి పిల్లలు, ఎవరెవరి ఇంట్లోనో ఉంటున్నాను, ఎవరెవరి దగ్గర తింటున్నాను, ఎవరెవరితోనో తిరుగుతున్నాను, నాకు తెలియని వారితో ఎందుకు తిరుగుతున్నాను తెలుసండి. వీళ్ళంతా వీఆర్ వన్, ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబం. మన తండ్రి పరలోకంలో ఉన్న దేవుడు, ఆయన పిల్లలు మనమంతా. అందుకే నోరారా అన్నయ్య అని పిలుస్తాం, నోరారా తమ్ముడు అని పిలుస్తాం. ఈ బంధం మాకు ఏర్పడింది ఇదిగో పరలోకంలో ఉన్న కన్న తండ్రిని బట్టి ఏర్పడిన ఆత్మ బంధం ఇది. పగలుండవు, అన్ని ప్రేమలు, అంతా ఒకటేనన్న భావన, దేవుడి కొరకు బ్రతకాలన్న ఆశ, పాపం చేయడానికి భయం, ఈ లోకంలో ఉన్నవాడు బ్రతుకుతున్నట్టుగా ఏదో నేరాలు చేయడానికి భయం, బూతులు మాట్లాడడానికి భయం, పాపపు మాటలు మాట్లాడడానికి భయం.
ఇదంతా నువ్వు ప్రభువులోనికి వస్తే నీ జీవితం ఎలా పరిశుద్ధంగా మారుతుంది, పవిత్రంగా మారుతుంది. చక్కటి కుటుంబం, సంఘంలోనికి నువ్వు వెళతావు. ఏమన్నా నీకు వచ్చిన శ్రమలోనో కష్టంలోనో ఒక సంఘం నీకు తోడుగా ఉంటుంది. కనుక దేవుని వైపు మళ్ళండి, సంఘం వైపు మళ్ళండి, దేవుని నమ్మండి, మీకు దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళండి, దేవుడి సన్నిధిలో కూర్చోండి, ప్రార్థన చేసుకోండి, దేవుడి మాటలు వినండి, మీ జీవితాలు మార్చుకోండి. మీ నాన్న పరలోకంలో ఉన్న కన్న తండ్రి నరులారా తిరిగి రండని మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్న మీ తండ్రిని మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారా మీరు చేరుకోండి.